హ్యాపీ డేస్ మూవీ అనగానే వరుణ్ సందేశ్ మనకు గుర్తొస్తారు. ఆ సినిమా ఎంత జనాలకి దూసుకుపోయిందంటే ఆయన ఒక లవర్ బాయ్గా పరిచయం అయ్యారు. చాలామంది అమ్మాయిలు అయితే ఆయనకు ఫేవరెట్గా మారిపోయారు. తర్వాత కొత్త బంగారు లోకంతో ఒక కొత్త ఒరవడి సృష్టించారు. చాలామంది అమ్మాయిలకు ఆయన అంటే ఇష్టం. ప్రస్తుతం మన అనంతపురంలో ఆయన ఒక సినిమా ప్రమోషన్ పైన వచ్చారు. వరుణ్ సందేశ్ గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అండి. చాలా రోజులైంది మీరు మళ్ళీ మూవీలోకి రాక, మిమ్మల్ని చాలామంది మిస్ అవుతున్నాం మేము. నేనంటే చేశానండి రీసెంట్గా ఈ నింద అని అండ్ విరాజీ సినిమాలు కొన్ని చేశా. మైకిల్లో నెగిటివ్ క్యారెక్టర్ చేశాను. అండ్ ఇప్పుడు రాచరికం అనే చిత్రం ఈ నెల 31న రిలీజ్ అవుతుంది. సో ఆ ప్రమోషన్ టూర్ భాగంగా ఇక్కడికి రావడం జరిగిందనమాట. మా ప్రొడ్యూసర్ ఈశ్వర్ గారి పుట్టి పెరిగిన ఊరు ఇదే అనంతపూర్. సో నేను మా టీం మొత్తం ఇక్కడికి వచ్చాము. సార్ నెక్స్ట్ కానిస్టేబుల్ అని యూట్యూబ్లో చూశాను. అది ఏం మీ ఓన్ ప్రొడక్షనా? నా ఓన్ ప్రొడక్షన్ కాదు. బల్గం జగదీష్ అని ఆయన ప్రొడ్యూసర్ సినిమాకి, డైరెక్టర్ ఆర్యన్ ఆ సినిమాకి డైరెక్టర్. అండ్ అది పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లో ఉంది సినిమా. సార్ ఈ సినిమాల్లోకి రావడానికి గల కారణం ఏంటి సార్? మీరు సినిమాల్లోకి రావడానికి కారణమా? అంతే ఎవరైనా ఇన్స్పిరేషన్ ఏమన్నా? అంటే నేను హ్యాపీ డేస్ అప్పుడు ఒక ఆడిషన్ యూఎస్లో ఉన్నాను. నేను అక్కడ చదువుకున్నప్పుడు ఒక ఆడిషన్ పంపించాను శేఖర్ గారికి. ఆయన సెలెక్ట్ చేశారు. ఇంకప్పటి నుంచి ఇంకా జర్నీ అలా కొనసాగుతూ ఉంది. మీ స్టడీస్ ఏంటి సార్? నేను 12th వరకు చదువుకున్నాను అంతే. అంటే మీ ఫ్యామిలీ మీరు పుట్టి పెరిగింది ఎక్కడ సార్? నేను పుట్టింది ఒరిస్సా. నాకు హైదరాబాద్కి మంత్ అప్పుడు వచ్చేసాను. అండ్ 3 years హైదరాబాద్లోనే ఉన్నాను. అండ్ దాని తర్వాత యూఎస్ వెళ్ళిపోయాను. ఒకవేళ సినిమాల్లోకి రాకుండా ఉంటే మీరు ఏమై ఉండేవారు? ఏమో తెలియదు, ఆలోచించలేదు. ఎందుకంటే నేను ఓన్లీ 12th వరకు చదువుకున్నా కదా. సో నాకు దాని తర్వాత ఆ థాట్ రాలేదు నాకు. నెక్స్ట్ గోల్స్ ఏంటి? మంచి సినిమాలు చేయడం. మంచి సినిమాలు అంటే ఇప్పుడు ఏమేమి ఉన్నాయి సార్ మీ చేతుల్లో సినిమాలు? అదే ఇప్పుడు ఈ రాచరికము అండ్ 31st రిలీజ్ అవుతుంది. అలాగే కానిస్టేబుల్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లో ఉంది. ఇంకొక 2 projects కూడా స్టార్ట్ అవబోతున్నాయి. సార్ మీరు విలన్గా చేశారని విన్నాం ఇందాక ఈ సినిమాలో రాచరికంలో. మీరు ఒక లవర్ బాయ్గా, మంచి హీరోగా, మంచి క్రేజ్గా ఉన్న మీరు ఒక్కసారిగా ఆ విలన్గా అంటే యాక్సెప్ట్ చేస్తారంటారా మీ ఫాలోవర్స్? సో నేను బేసిక్గా ఎందుకు అలా చేయడం జరిగిందంటే, మీరు అంటున్నారు కదా ఇలా లవర్ బాయ్ అని ఇలా కేటగరైజ్ చేయకుండా, ఒక వరుణ్ సందేశ్ అంటే ఒక హీరో, లేకపోతే ఒక లవర్ బాయ్ ఇలా కాకుండా వరుణ్ సందేశ్ అంటే ఒక మంచి నటుడు అనుకోవాలనే ఉద్దేశంతో నేను చేస్తున్నాను. ఫ్యూచర్లో ఇంకా ఏమన్నా మంచి రోల్స్ పోషించాలని ఉంటుంది మీ మైండ్లో? అలాంటి రోల్ ఏమన్నా ఉందా? అది స్టోరీ మన దగ్గరికి వచ్చేబట్టి ఉంటుంది కదండి. అంటే ఏమో మీరే ప్రొడ్యూసర్గా మారి చేయాల్సిన అవసరం ఒకవేళ వస్తే ఇది చేయాలనే ఒక ఆలోచన? అది ఇప్పుడే నేను ఇంకా ఆలోచించలేదు. మీకు సినిమాలో హీరో అంటే యాక్టింగ్ ఇష్టమా, డైరెక్టర్ చేయడం అంటే ఇష్టమా సార్? డైరెక్షన్ ఫీల్డ్ ఏమన్నా పోయే అవకాశం? లేదండి, ఇప్పుడైతే నటించడానికి ప్రయత్నిస్తున్నాను. జనాలకి నచ్చేట్టుగా పర్ఫామ్ చేయడానికి ట్రై చేస్తున్నాను అంతే. సినిమా ఇండస్ట్రీకి వస్తే మీకు నచ్చిన హీరో అంటే ఎవరు? నాకు అందరూ ఇష్టం అండి. హీరోయిన్స్ అందరూ ఇష్టం అండి. తెలుగుగా సమానం చెప్తున్నా. అంటే మీకంటూ ఒక అభిమాన నటుడు అంటూ ఒకరు ఉంటారు. అదే అంటున్నా, అందరూ ఇష్టం అండి. నాకు అందరు హీరోస్ ఇష్టము. అన్ని సినిమాలు నాకు షూట్ లేకపోతే మ్యాక్సిమం అన్ని సినిమాలు నేను ఫస్ట్ డే వెళ్ళి చూడడానికి ట్రై చేస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ. చూసారు కదా, ఏ సినిమా అవకాశం వచ్చినా కూడా ఒక లవర్ బాయ్గానే మిగిలిపోకుండా డిఫరెంట్ క్యారెక్టర్లో నటించడమే నాకు ఇష్టము. ఇదే నాకు ఫ్యూచరు. ఎలా జరిగితే అలా వెళ్ళిపోతుంటుంది అంటూ వరుణ్ సందేశ్ గారు మనతో చెప్తున్న పరిస్థితి.